ఈరోజు జాన్ 11th చాప్టర్ మనం మెడిటేట్ చేయబోతున్నాం. యోవాను 11వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూద్దాం. సో 4th verse నేను ఇంగ్లీష్లో రీడ్ చేస్తాను. When he heard this, Jesus said, "This sickness will not end in death. No, it is for God's glory, so that God's Son may be glorified through it." యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. సో ఈరోజు మనం లాజరస్ ఆయన మరణిస్తాడు కదా, ఆ మరణించే ఆ ప్రాసెస్లో ఏమైంది అనేది మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వచ్చి చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే, మీ ఫ్రెండ్, మీ స్నేహితుడైన లాజరస్ ఏమయ్యాడు, మరణించాడు అని రాలే. ఏమని వచ్చింది? హీ ఈజ్ సిక్ అన్నది ఇంగ్లీష్ బైబిల్. అంటే ఏదో వ్యాధితో బాధపడుతున్నాడు, లేకుంటే మరణ పడకలో ఉన్నాడు అని కూడా చెప్పొచ్చు. అంటే లాస్ట్ మినిట్లో ఉన్నాడు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక సమాచారం వెళ్తుంది అన్నమాట. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకటి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వెన్ హీ హర్డ్ దిస్, జీసస్ సెడ్, "ద సిక్నెస్ విల్ నాట్ ఎండ్ ఇన్ డెత్. నో, ఇట్ ఈస్ ఫర్ గాడ్స్ గ్లోరీ, సో దట్ గాడ్ సన్ మే బీ గ్లోరిఫైడ్ త్రూ ఇట్" అని ఉంది. అంటే ఈ వ్యాధి ద్వారా మరణము రాదు. ఒకసారి తెలుగులో రీడ్ చేయండి. 4th verse. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని ఓకే దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. అవును. సో ప్రభు మన దగ్గర కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మనకు కూడా చాలా సందర్భాలు మన జీవితంలో మనం వింటూ ఉంటాం. ఎలా అంటే, నీకు కాలేజ్ అడ్మిషన్ నీకు రాదంట అని కొందరు చెప్తారు. లేకుంటే నీ హెల్త్, నీ శరీరంలో ఉన్న వ్యాధితో నువ్వు మరణిస్తావు అని కూడా కొందరు చెప్పడానికి వారు రావచ్చు. ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క విధమైన సిక్నెస్ మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. సో సిక్నెస్ అంటే ఏంది? ఇప్పుడు మనకు కొన్నిసార్లు జ్వరం వస్తుంది. జ్వరం ఎందుకు వస్తుంది? తలనొప్పి ఎందుకు వస్తుంది? శరీరంలో ఏదో ఒకటి పని చేయకపోతే మనకేమొస్తుంది? జ్వరం వస్తుంది కదా. సంథింగ్ ఇస్ రాంగ్ విత్ అవర్ బాడీ. మనకు టెంపరేచర్ ఎందుకు ఎక్కువ అవుతుంది మన బాడీలో? అంటే జ్వరం వచ్చినప్పుడు ఫీవర్ ఎందుకు ఎక్కువ అవుతుంది? శరీరంలో ఏదో తప్పు ఉంది, అందుకే జ్వరం వచ్చింది కదా. సో ఇమీడియట్లీ వీ టేక్ మెడికేషన్స్ తీసుకుంటాం, అంటే ట్యాబ్లెట్స్ తీసుకుంటాం, లేకుంటే ఏదో ఒకటి మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, దిస్ సిక్నెస్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ డెత్. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీ దగ్గర కూడా మాట్లాడుతున్నాడు. ఆ సిక్నెస్, ఆ వ్యాధి మీ జీవితంలో మరణంను తీసుకురావడానికి కోసం కాదు. హల్లెలూయా. కాదండి, కొన్నిసార్లు అది మన అప్పుబాధ కావచ్చు. ఏమవుతుంది? అప్పుబాధ వచ్చిన వెంటనే దృష్టి మొత్తం దాని మీదనే ఉంటుంది. అక్కడ అప్పుబాధ అలాగే ఉంటుంది, ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుంది. అంటే సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ కదా. లేకుంటే పిల్లలు కొందరు చదవరు, మనకు టెన్షన్ అయిపోతుంది పేరెంట్స్కి. నేను నా మ్యాథ్స్ ఎగ్జామ్స్లో ఎలా రాశాను అనే దానికి టెన్షన్ నాకన్నా మా అమ్మకి ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఈయన ఎలా రాశాడో నా దగ్గర వచ్చి అడుగుతుంది, రే మ్యాథ్స్ ఎగ్జామ్ ఎలా రాసేవారు అంటే తల ఒప్పుకున్నా చాలా బాగా రాశాను అంట. అదేదో ఒక 2 months కాపాడుతుంది ఆ స్టేట్మెంట్. లాస్ట్కి రిజల్ట్ పేపర్ వచ్చిన తర్వాత, ఏంద్రా బాగా రాసావు అంటే, ఏమమ్మా ఆ లెక్చరర్, ఆ టీచర్కి కరెక్షన్ చేయడం రాలేదంట కదా. మొత్తం కామెడీగా ఉంటుంది మా ఇంట్లో మ్యాథ్స్ ఎగ్జామ్ అనేటప్పుడు మాత్రం. సో ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, సిక్నెస్, మిమ్మల్ని హింసపరిచే వ్యాధి ఏది మీ జీవితంలో? వాట్ ఈస్ దట్ ఈస్ ట్రబులింగ్ యూ సో మచ్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఏది ఆ వ్యాధి? లైక్ దాని గురించే ఆలోచించడానికి, లేకుంటే దాంట్లోనే మీరు మీ యొక్క బలాన్ని మొత్తం కూడా మీరు ఖర్చు చేస్తూ ఉంటే,
ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, ఆ వ్యాధి ద్వారా మీకు మరణము రాదు. హల్లెలూయా. మరణం అంటే ఏంటంటే అలాగే మనం ఒక చెడ్డ విషయాన్ని మన జీవితంలో చూస్తాము అని ప్రభు ఈరోజు చెప్పట్లేదు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఆ వ్యాధి ద్వారా ఏమవుతుందంట, నెక్స్ట్ మనం చూద్దాం. నో, ఇట్ ఈస్ ఫర్ గాడ్స్ గ్లోరీ, సో దట్ గాడ్స్ సన్ మే బీ గ్లోరిఫైడ్ త్రూ ఇట్. అది ఎందుకైందంట మన జీవితంలో? ప్రభుకి మహిమ దొరకాలని. హల్లెలూయా కదండి. ప్రభు చాలా 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 డేంజర్ వ్యక్తి అండి. మా డాడీ అప్పుడప్పుడు చెప్తుంటారు, మన ప్రభు చాలా డేంజర్ వ్యక్తి అని. ఎందుకు డేంజర్ వ్యక్తి? మహిమను దొంగలించినప్పుడు ప్రభుకి అస్సలే నచ్చదు. ఎంతమందికి అర్థమైంది? ప్రభుకు ఇవ్వవలసిన మహిమను మనం ఎప్పుడన్నా దొంగలించామనుకోండి, ప్రభుకి ఏమొస్తుంది? ఫుల్ కోపం వచ్చేస్తుందంట కదా. అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన వెంటనే 40 రోజులు మోషే పైకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కింద వదిలిపెట్టి ఈయన హాయిగా పర్వతానికి పైన వెళ్ళిపోయాడు. ప్రాణంతో ఉన్నాడో లేడో అని వారికి ఏం తెలియట్లేదు. కానీ వారు బయటికి వచ్చిన తర్వాత వారి యొక్క ప్రభుని వారు స్తుతించకుండా వేరే విగ్రహాన్ని వైపు వారి యొక్క తలను వారు తిప్పారు. అప్పుడు ప్రభుకి ఏమైంది? కోపం వచ్చింది, భయంకరంగా కోపం వచ్చింది. ఏది? నాకు రావాల్సిన మహిమను ఇంకోరికి ఇచ్చేసి. ప్రభు ఈరోజు మన దగ్గర ఏమంటుండంటే, కొన్నిసార్లు ఇలాంటి వ్యాధులు మన జీవితంలో దేనికి వస్తుందంటే ప్రభు మహిమ పొందుకోవాలని. హల్లెలూయా కదండి. అలాంటి వ్యాధి, వాట్ ఈస్ దట్ డిస్టర్బింగ్ యూ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఏది చాలా మిమ్మల్ని దుఃఖపరుస్తుంది, ప్రభు దగ్గర నుంచి దూరపరుస్తుంది, దాంట్లోనే మీ జీవితం అలాగే ఉండదు అని ప్రభు ఈరోజు మరి మీతో మాట్లాడుతూ ఉన్నాడు.